एवरीबॉडी। सो मेरे प्यारे बच्चों, हिंदी की पाठशाला में आप सभी का स्वागत है। తెలంగాణ స్టూడెంట్స్ కి రేపు ప్రీ ఫైనల్ 2 ఆర్ దాన్ని ప్రాక్టీస్ పేపర్ 2 కూడా అంటున్నారు. సో దీంట్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీకి ఎలాగో నేను రేపు మ్యారథాన్ తీసుకుంటాను, బట్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ పేపర్ అంటే ఎల్లుండి సెకండ్ లాంగ్వేజ్ అండ్ టుమారో ఫస్ట్ లాంగ్వేజ్, రైట్? సో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ పేపర్ లో కొంతమంది స్టూడెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి కొంచెం లాస్ట్ మూమెంట్ లో ఈ వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం. సో ఆల్ ద ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ స్టూడెంట్స్ మీరందరూ ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ స్టూడెంట్స్ తో, అండ్ మీరు కూడా వినండి. నోట్ డౌన్ ఆల్ దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తాను, మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను. సో కమెంట్ బాక్స్ లో నాకు మీరు చెప్పండి ఏది లైక్ మీకు పార్ట్ బి కావాలా నెక్స్ట్, ఎందుకంటే నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ కోసం మంచిగా ఒక వీడియో చేసి పెడతాను. మీకు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉంటే మీరు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్, నేను ఆ వీడియో చేస్తాను. ఓకే, ఫైనల్ ఎగ్జామ్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ తెలంగాణ వాళ్ళకి. సో హియర్ ప్రీ ఫైనల్ 2 ఆర్ ప్రాక్టీస్ టెస్ట్ 2 లో మెయిన్లీ ఏంటంటే ఇఫ్ యు సీ పఠిత్ గద్యాంశ్ అండ్ అపఠిత్ గద్యాంశ్ ఏదైతే ఉంటుంది అది స్కోరింగ్ ఏరియా అన్నమాట. ఎందుకంటే ఈజీలీ మీరు ఇక్కడ 5 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్ 15 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఇంకొకటి పద్ కా భావ్ అడుగుతారు 5 మార్క్స్ కి. పద్ కా భావ్ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. ఏమేమి చదువుకోవాలి నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, పఠిత్ గద్యాంశ్ లో మంగల్ మానవ్ మషీన్, బడే భాయ్ సాహబ్, గుడియోం కా తోహార్, ఈ 3 అయితే రేపటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఉపవాచక్ నుంచి అడుగుతారు. పఠిత్ గద్యాంశ్ అడిగినప్పుడు దాంట్లో లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. అది ఏంటంటే యహ किस पाठ से लिया गया है, అంటే चैप्टर नेम ఏంటి, इसमें लेखक का नाम क्या है, इस पाठ से आपको क्या सीख मिलती है, అంటే దీని నుంచి మీరు ఏ లెసన్ నేర్చుకుంటారు. సో అలా క్వశ్చన్స్ అనేది మీకు ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. ఇంకొకటి పదకే భావ్, ఇది మీరు ఎలాగో చదువుకోండి. పదకే భావ్ లో నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు చెప్తాను, ఆ క్వశ్చన్స్ మాత్రం మీరు చదువుకోండి. ఇంకొక ప్లస్ పాయింట్ బెనిఫిట్ ఏంటంటే పదకే భావ్ చదువుకున్నప్పుడు ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ షార్ట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 13 లో ఏదైతే షార్ట్ క్వశ్చన్స్ ఉంటున్నాయో దానికి ఇది చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 13 కోసమైనా పదకే భావ్ క్వశ్చన్స్ నేర్చుకోండి. అప్పుడు మీరు సేమ్ పారాగ్రాఫ్ సేమ్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి క్వశ్చన్ నెంబర్ 13 షార్ట్ ఆన్సర్ కూడా రాసుకోవచ్చు. సో పదకే భావ్ లో వినండి, కవిత్ చాప్టర్ ఏదైతే ఉంటుంది దాంట్లో ఓరే భాంతి కుంజ్ మే గుంజార్ తిర్ ఓర్, అది భోరన్ కో కుంజన్ బిహార్ బన్ గుంజన్ మే, ఆ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. పరశురామ్ చాప్టర్ ఒకటి ఉంది కదా, దాంట్లో నాథ్ సంబుధన్ భజన్ నిహారి హోయి కోయి దాస్ తుమ్హారా, దెన్ సుందర్ భారత్ లో సుర్లోక్ యహీ పర్ సుఖ్ యహీ పర్, ఇంకొకటి హే వందనీయ భారత్ అభినందనీయ భారత్, ఇది అయితే చాలా ఇంపార్టెంట్, అభినందనీయ భారత్ ఆ క్వశ్చన్. ఓకే, దెన్ అన్వేషణ్ నుంచి ఇక్కడ చూడండి. సో ఎస్, సో అన్వేషణ్ నుంచి ఏమేమి చదువుకోవాలంటే మీరు మేరే లియే ఖడా థా దుఖియోं की द्वार पर तू आह बन किसी की, आ क्वेश्चन. बेबस गिरे हुए के बीच में खड़ा था, बाजे बजा बजा के मैं तुझे रिझा रहा था, ఇవి మీరు అన్వేషణ్ చాప్టర్ నుంచి చదువుకోవాలి. అలాగే కన్యాదాన్ లో చూడండి, माँ ने कहा था पानी पर झांकर मन, लड़की अभी सयानी नहीं थी, ఈ 2 క్వశ్చన్. దెన్ బాట్ की पहचान దాంట్లో మీరు ఏం చదువుకోవాలంటే पूर्व चलन से बटोही बाट की पहचान तू कर ले, पुस्तकों में नहीं मिलता इसका ज्ञान, ఆ 2 క్వశ్చన్స్ మీరు చదువుకోండి. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ ది క్వశ్చన్, దిస్ వన్ పదకే భావ్. ఓకే, పదకే భావ్ లో అవి మీరు చదువుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేస్తారు కదా, ఎలా అటెంప్ట్ చేసుకోవాలంటే సందర్భ और ప్రసంగ్ రాయాలి. సందర్భ और ప్రసంగ్ లో మీరు ఏం రాస్తారు, यह पद्यांश और गद्यांश हमारी हिंदी पाठ्य पुस्तक सो एंड सो से लिया गया है, कविता का नाम क्या है, उसके बाद कवि का नाम क्या है, అది మాత్రం ఖచ్చితంగా రాయండి. తర్వాత భావ్లో ఏంటంటే మీరు రిలవెంట్ స్టోరీ ఆల్రెడీ చదువుకొని ఉంటారు కదా, సో ఆ రిలవెంట్ స్టోరీ అట్లీస్ట్ మీరు అక్కడ రాసేయండి, ఏదో ఒకటి రాయండి, బట్ డోంట్ లీవ్ ద క్వశ్చన్. ఓకే, ఎగ్జామ్ లో క్వశ్చన్ ని అన్అటెంప్టెడ్ గా వదిలేసి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు సందర్భ్ ఒకటే రాస్తే
ఏ పుస్తక్ నుంచి అంటే మీ హిందీ పాఠ్య పుస్తక్ పేరేంటి, అలాగే కవిత పేరేంటి, కవి పేరేంటి, ఇవన్నీ మీరు రాసేస్తే మీకు మార్క్స్ ఖచ్చితంగా ఇస్తారు. అండ్ ఏదో ఒక రిలెవెంట్ మీరు ఇక్కడ రాసేస్తే మీకు సమ్ లైక్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మొత్తం వదిలేస్తే 0 మార్క్ కదా, దానికంటే బెటర్ కొంచెం రైట్ సంథింగ్. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 12 లో అడిగేది ఏంటంటే కవి పరిచయ, లేఖక్ పరిచయ. సరేనా? సో ఇంపార్టెంట్ కవి పరిచయ అండ్ లేఖక్ పరిచయ ఏంటి చూడండి. ఇక్కడ లేఖక్ పరిచయలో స్వయం ప్రకాష్, మను భండారి, ఇవి రెండు మీరు చదువుకోండి. ప్రీ ఫైనల్ లో ఇప్పుడు రేపటి ఎగ్జామ్ లో మీకు స్పెషల్ టెస్ట్ ఆర్ ప్రీ ఫైనల్ 1 లో ఏదైతే అడిగారో మళ్ళీ రిపీట్ చేయరు, కానీ బోర్డ్ ఎగ్జామ్ లో మీకు రావచ్చు. బట్ ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ లో ఇచ్చారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇది 3rd ఎగ్జామ్, దీంట్లో ఇవ్వడం ఛాన్స్ తక్కువ ఉంటుంది, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. కానీ మీరు బోర్డ్ ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేయాలి. కవి పరిచయం మనం ఏమేం ప్రాక్టీస్ చేయాలి? ఇంపార్టెంట్ రామ్ నరేష్ త్రిపాఠిజీ, శ్రీధర్ పాఠక్, తులసీదాస్, ఈ 3 అయితే రేపటి ఎగ్జామ్ కోసం మంచిగా చదువుకోండి. पद्माकर, हरिवंश राय बच्चन, ये 3 जो है आपको बोर्ड एग्जाम के लिए भी पढ़ना है. ठीक है, आई बात समझ में? उसके बाद क्वेश्चन नंबर 12, 13 పద్య క్వశ్చన్స్ అడుగుతారు, షార్ట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 14, 15 గద్య క్వశ్చన్స్ అడుగుతారు. సో షార్ట్ క్వశ్చన్స్ టోటల్ 12 మార్క్స్. చాప్టర్స్ ఏంటంటే बच्चों से ना छीनो उनका हक, बाल अदालत అండ్ సఫలతా కి చునౌతి. ఓకే, సో దీంట్లో బచ్చో సే నా చీనో ఉన్కా హక్, దీంట్లో మీరు ఏమేమి చదువుకోవాలి ఒకసారి క్వశ్చన్స్ అన్ని చెప్తాను చూడండి. సో స్లైడ్ ఇక్కడ లేదు, సో కానీ నేను రాసాను నోట్బుక్ లో మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది చెప్తాను. సో బచ్చోं के लिए खेलना क्यों आवश्यक है, बच्चों को खेलने का अवसर ना मिलने पर क्या परिणाम हो सकते हैं, खेलकूद से क्या क्या फायदे होते हैं, मेरी कोम ने महानगरों में क्या देखा, ये भी इंपॉर्टेंट क्वेश्चंस. बाल अदालत लो हमें पर्यावरण का संरक्षण क्यों करना चाहिए, पर्यावरण को दूषित करने वालों का को आपका क्या सुझाव है, आप क्या सुझाव दोगे, మీరేం సజెషన్ ఇస్తారు. पेड़ों और जंगलों को काटे जाने से क्या दुष्परिणाम हो सकते हैं, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. पर्यावरण प्रदूषणों के कारण पर प्रकाश डालिए, पर्यावरण को हम कैसे हानि पहुंचा रहे हैं, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్. సఫలతా కి చునౌతి చాప్టర్ ఏదైతే ఉంటుంది దాంట్లో ప్రీతి ముంగా की चारित्रिक विशेषताओं का वर्णन कीजिए, ఇది ఒకటి చదువుకోండి. दृष्टिहीन लोग अपना कार्य कैसे कर सकते हैं, अनदर इंपॉर्टेंट क्वेश्चन. कैप्टन की देशभक्ति के बारे में लिखिए, ఇది కూడా మీరు చదువుకోండి. ఓకే, తర్వాత క్వశ్చన్ నంబర్ 13 లో कन्यादान చాప్టర్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో कवि ने लड़की को सयानी क्यों नहीं कहा, सामाजिक विषमताओं के कारण पनप रही कुरीतियों के बारे में लिखिए, लड़की ने स्वभाव के बारे में लिखिए, लड़की के स्वभाव के बारे में, माँ ने अपनी बेटी को क्या सीख दी. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద చాప్టర్ కన్యాదాన్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ యాక్చువల్లీ. बात की पहचान నుంచి सपनों को साकार करने के लिए कवि ने कौन से तथ्य बनाए हैं, बाट की पहचान कविता का सारांश क्या है, हम अपनी यात्रा को कैसे सरल बना सकते हैं. सो इवी इंपॉर्टेंट क्वेश्चंस. बाट की पहचान नुंची कण कण में व्याप्त भगवान की पूजा, आडंबरों की को स्थान नहीं देना चाहिए, इसमें आप अपनी सहमति या असहमति प्रकट कीजिए. कवि सुख दुख में कैसे रहने को कहते हैं, अन्वेषण चैप्टर नुंची इंपॉर्टेंट क्वेश्चंस. ओके, కవిత్ చాప్టర్ ఏదైతే ఉంటుంది సుందర్ భారత్ అండ్ కవిత్. సో కవిత్ లో प्राकृतिक सौंदर्य का वर्णन, అది ఒకటి. అండ్ సుందర్ భారత్ లో नदी और आकाश की विशेषताएं लिखिए, भारत की धरती पर स्वर्ग का अनुभव, भारत की सुंदरता. ఓకే, ఇది ఒక LAQ. సో ఇవన్నీ మీరు చదువుకోవాలన్నమాట, అర్థమైందా. ఇంకొకటి సావన్ ఋతు అండ్ వసంత ఋతు కా వర్ణన్, ఇది కూడా మీరు మంచిగా నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 16, 17 పద్య చాయిస్ లో స్టడీ ద థీమ్. పద్యం క్వశ్చన్స్ ఏదైతే అడుగుతారో దాంట్లో చాయిస్ ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 16 లో సో థీమ్ ఏదైతే ఉంటుంది ఆ థీమ్ ని మీరు మంచిగా చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 17 గోబీ కా ఫూల్ హాస్య రచన స్పష్ట కీజియే. సో గోబీ కా ఫూల్ అనేది ఒక కామెడీ లాగా ఉంటుంది కదా, హాస్య రచన అంటారు. సో దాన్ని మీరు బ్రీఫ్ గా రాయాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 16, 17, 18 లో చాయిస్ ఉంటుంది, కానీ ఒకటి ఏమో డైరెక్ట్ క్వశ్చన్, ఒకటేమో జనరల్ క్వశ్చన్. సో బీ రెడీ ఫర్ దాట్. ఓకే, సో జనరల్ క్వశ్చన్ మీరు ఓన్ గా కూడా రాయొచ్చు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట పార్ట్ ఏ నుంచి. పార్ట్ బి గ్రామర్ ఏదైతే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేయించాను సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళకి, అది ఫస్ట్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ కి కూడా యూస్ఫుల్ గానే ఉంటుంది. ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను, అది ఒకసారి చూడండి. ప్లేలిస్ట్ లో హిందీ
వీడియోస్ అన్ని ఒక దగ్గర ఉంటుంది, అది మీరు సిలెక్ట్ చేసి చూడొచ్చు. పార్ట్ బి క్వశ్చన్స్ వ్యాకరణ అయితే చూడండి, చాలా చాలా యూస్ఫుల్. వ్యాకరణ ఏదైతే నేను వీడియో చేస్తానో దట్ ఈస్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ సెకండ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ as ఫస్ట్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే, సో దాట్స్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఫైనల్ ఎగ్జామ్ లో ఇంకా మంచిగా ప్రాపర్ అనాలిసిస్, ఇంకా బెటర్ అనాలిసిస్ తో ఐ విల్ గివ్ యూ షార్ట్ క్వశ్చన్స్ ఫర్ ఫైనల్. ఇవి అయితే మీరు ప్రీ ఫైనల్ కి నేర్చుకోండి, ఇది ఫైనల్ కి కూడా యూస్ఫుల్. కానీ ఫైనల్ ఎగ్జామ్ లో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. అండ్ మన ఛానల్లో ఒక గెస్ట్ పేపర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది 199 ప్రైస్ తో. గెస్ట్ పేపర్స్ ఆర్ నౌ అవైలబుల్. దీంట్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్, ప్రతి సబ్జెక్ట్ కి 5 మోడల్ పేపర్స్ అంటే గెస్ట్ పేపర్స్, అలాగే షార్ట్ నోట్స్ ఫర్ ఎవ్రీ చాప్టర్ వైజ్ షార్ట్ నోట్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సోషల్, ఇవన్నీ సబ్జెక్ట్ లో షార్ట్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 200 రూపీస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎలా పర్చేస్ చేసుకోవాలంటే కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్, ఎస్ఎస్సి సక్సెస్ గెస్ట్ పేపర్స్ ఏపీటీఎస్ అని లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ऑल द बेस्ट, फिर मिलेंगे एक और वीडियो में, तब तक के लिए बाय बाय.